వెనుకటికి మా ఒక వరంగల్ ఎంపీ రాజే ఒక కథ చెప్తాడు. వెనుకటికి బూర్తువాలని ఇటువంటి బూర్తువాళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడంటే అందరూ దొరకకపోతున్నారట. ఒక పెద్ద ఆయన వచ్చి ఆయనకి బూర్తువాలు ఇచ్చిండట. బూర్తువాలు ఇచ్చా ఇది తీసుకుపోయి ఇంటికాడ అమ్మ నాకు ఈ బూర్తువాలు ఇచ్చింటే వారి బిడ్డ ఏడుకుంటారా కలెక్టర్ అమ్మ లాంటి వాళ్ళు, మేయర్ అమ్మ లాంటి వాళ్ళు, కమిషనర్ సాబ్ లాంటి వాళ్ళు చూసుకుంటూ దాచిపెట్టి రాని అంటే అల్మార్లో దాచిపెట్టి వీళ్ళు రారాయి పెద్ద మనుషులు ఏడతారు సార్ రారాయి 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? వాడకపోతే ఏమవుతుంది? చీకిపోతుంది. అందుకే వాడితే మళ్ళీ ఏడాది మళ్ళిస్తాం. ఇక లేదు అంటే దాచిపెట్టుకున్నామని ఏం చేసేది లేదు. సరేనా? శ్రీమతి హరిచందన దాసరి గారు, కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. అవర్ బిలవ్డ్ కమిషనర్ ఆర్వి కన్నన్ సార్, కమిషనర్ హెచ్ఎంసీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే కోరుతున్నాము. శ్రీ అనురాగ్ జయంత్ గారు, జోనల్ కమిషనర్ హైదరాబాద్. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మేయర్ గారు విజయలక్ష్మి గారికి, అదేవిధంగా కమిషనర్ గారు కర్నన్కి, తర్వాత అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ గారికి, అనురాగ్ మీ జడ్సీ అందరికీ కూడా వేదిక మీద మీరందరూ కూడా మంచిగా ఈరోజు చెకప్స్ చేయించుకున్న, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్, ఎంటమాలజీ వర్కర్స్, జిహెచ్ఎంసీ స్టాఫ్ అందరికీ కూడా మీ అందరికీ వెల్కమ్ ఈ క్యాంప్ కోసం. ఈ క్యాంప్ మన మినిస్టర్ గారు ఎందుకు పెట్టమన్నారు అంటే, మీకు సీజనల్ కొద్దిసేపు కూర్చోండమ్మా, అందరూ ఒక 2 నిమిషాలు కూర్చోండి. మనకి ఈ సీజనల్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో సీజనల్ డిసీజెస్ ఈ స్టేటస్ తెలుసుకొని మీకు ఎలాగా ఇంప్రూవ్ చేయొచ్చు, మీకు ఈరోజు మెడికల్ క్యాంప్లో మనము బేసిక్స్ నుంచి స్పెషాలిటీస్ దాకా వెళ్ళాము. సో మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ రియలైజ్ అవుతాయి. చాలా మందికి అన్డిటెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతమంది ఫస్ట్ టైం డెంటల్ చేయించుకున్నారు? చెకప్, పళ్ళు చెకప్ ఎంతమంది ఫస్ట్ టైం చేయించుకున్నారు? సో చూడండి, ఇంతమంది మనకి చేయండి. అందరికీ ఇది చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా మనం చేస్తే మీకు కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీకు మాన్సూన్ కిట్స్ కూడా రెడీ చేశారు. సో మాన్సూన్ కిట్స్లో మీరు మాన్సూన్ టైంలో మీరు అందరూ సేఫ్గా ఉండడానికి మీకున్న సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా ఈ బ్యాగ్స్లో పెట్టి మీకు కిట్స్ రెడీ చేసి ఇవాళ గౌరవ మంత్రివర్యుల ద్వారా, అదేవిధంగా మేయర్ గారి ద్వారా మీకు ఇవ్వబడుతుంది. సో మీ అందరూ ఇది సద్వినియోగం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ క్యాంప్స్లో మీకు ఏమైనా సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నా మేము వాటిని రిఫరల్ హాస్పిటల్స్, మా దగ్గర ఒక 30 వరకు గవర్నమెంట్ రిఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. మన గాంధీ కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, వాటి దగ్గరికి మీ అందరినీ కూడా రిఫర్ చేసి ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు డిటెక్ట్ అయితే బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వాటిని టేకప్ చేయబడుతుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మన పట్టణ ప్రజలందరికీ, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా జాగ్రత్తగా ఉండడానికి మీరు కూడా నేర్పించండి. సో ఈ క్యాంప్ ఉద్దేశం అది. ఇప్పుడు గౌరవ మేయర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మరియు మా కలెక్టర్ హరిచందన గారికి, మరియు కన్నన్ గారికి, మరియు రఘుప్రసాద్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్, మరియు మరియు ఇక్కడ విచ్చేసిన సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది అందరికీ, మరి మన కార్మికులకి, ఇక్కడ ఎంటమాలజీ టీం, జిహెచ్ఎంసీ టీం ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నందుకు మా కోసము థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొంచెం మినిస్టర్ గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. కానీ అయితే మీరు అప్పటి వరకు మీరు అంత స్క్రీనింగ్ అందరు చాలామంది ఆల్రెడీ చేసుకున్నట్టున్నారు. స్క్రీనింగ్లు టెస్ట్లు అన్నీ అయిపోయాయా? అందరిది అయిపోయిందా? ఉంటేనే సిటీ బాగుంటుంది, అవునా కాదా? ఎందుకంటే పొద్దున్న 4 గంటలు
నుంచి మీరు రాత్రి వరకు పనిచేసే కార్మికులు ఇక్కడ ఉన్నారు. అందుకని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన మంత్రివర్యులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మన మంత్రివర్యులు చర్య తీసుకుని కలెక్టర్ గారిని కానివ్వండి, మన కమిషనర్ గారిని కానివ్వండి, కలెక్టర్ గారు చెప్పినట్టు 10 రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఎందుకంటే ఇది వ్యాధులు వచ్చే సీజన్, మీ అందరికీ కూడా తెలుసు, డెంగ్యూ, మలేరియా ఇట్లాంటివి ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంత తొందరగా టెస్ట్ చేపిస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు కలెక్టర్ గారు అన్ని వివరంగా చెప్పారు. ఇక్కడ అన్ని టెస్టులు, అన్ని రకాల టెస్టులు కూడా జరుగుతున్నాయి. మీరు అన్ని టెస్టులు చేయించుకున్నాక మందులు, మళ్ళీ ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే కూడా మిమ్మల్ని హాస్పిటల్స్కి 2-3 హాస్పిటల్స్ ఇప్పుడే నాకు మన అడిషనల్ కమిషనర్ గారు చెప్పారు, వాళ్ళని అటాచ్ చేస్తున్నాం హాస్పిటల్స్కి. అక్కడ వాళ్ళు చూపించుకుంటే అక్కడ డాక్టర్స్ వాళ్ళు స్పెషలిస్టులు చూస్తారు అని కూడా చెప్పారు. కాబట్టి మీ అందరి కోసం ఈరోజు అరేంజ్ చేసేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కలెక్టర్ గారికి, మా సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు, మీరే కాదు, ఎందుకంటే ఈరోజు మా దగ్గర 20,000 స్టాఫ్ ఉన్నారు, 20,000 స్టాఫ్ ఉన్నారు. సో ఎక్కడెక్కడ మనం దానికి ఆన్సర్ మా మినిస్టర్ గారు చెప్తారు, సరేనా? ఎందుకంటే నేను అంత చెప్పలేను కాబట్టి. ఇక ఇది మాత్రం మీరు ఈ హెల్త్ క్యాంప్ గురించి అందరికీ చెప్పాలి అండ్ మీరు ఉపయోగం చేసుకోవాలి. ఈరోజు నేను జిహెచ్ఎంసీ వర్కర్స్ అందరితో ఒకటే చెప్తున్నా, మీకు షూస్ ఇస్తాము, రెయిన్ కోట్ ఇస్తాము, డ్రెస్ ఇస్తాము, అన్ని రకాలు ఈ కిట్లో ఉంటాయి. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇస్తూ ఉన్నాను. నేను ఎవరిని కూడా చూడను, మగవాళ్ళని కూడా చూడను షూస్ వేసుకోవడం. అక్కడ ఆఖరికి చెత్త లేపుతూ ఉంటారు, మీరు గ్లౌజ్ కూడా వేసుకోరు. సో ఎందుకు మనం ఇస్తున్నాము? మీ భద్రత కోసమే మనం ఇస్తున్నాం కదా. మీరు కేర్ఫుల్ ఉండాలి కదా. రేపు ఏమన్నా వ్యాధో ఏదో సోకుతుంది, ఎవరు రెస్పాన్సిబుల్? మళ్ళీ జిహెచ్ఎంసీ ఇవ్వలేదు అంటారు. కిట్లో చూస్తే అన్ని రకాల ఇంక్లూడింగ్ నూనెతో సహా దాంట్లో ఉంటుంది, సబ్బులు కూడా ఉంటాయి. అవునా కాదమ్మా? మీరు మీ చెప్పులు, షూస్ అండ్ గ్లౌస్ చాలా ఇంపార్టెంట్. మీరు చెత్త లేపేటప్పుడు నేను చూస్తాను, మీరు చేత్తో లేపుతుంటారు. మీకు ఇచ్చేది గ్లౌస్ దేనికి? అది యూజ్ చేయడానికే కదా. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకుని మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ హెల్త్ మాకు అవుట్మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి మీకు తెలియజేయడానికి ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా గౌరవ మినిస్టర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్ ధనమ్మ, ప్రగతి గ్రూప్, నీల, వరలక్ష్మి, పి మాధవి, చంతమ్మ, జి రాజు, ఎల్లమ్మ, రాజు, అలివేలు, నారాయణమ్మ,
అమ్మ కిట్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి మీ సర్కిల్లో, చింత ఏమీ వద్దు. ఇప్పుడు భోజనం చేసి వెళ్ళండి మీరు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై డిఎంహెచ్ఓ గారు. సో ఎంత బిజీ షెడ్యూల్గా వచ్చినటువంటి మినిస్టర్ గారికి, మేయర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు కూడా మా ధన్యవాదాలు. భోజనానికి వెళ్ళండి అమ్మా.